హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. 6th క్లాస్ సంబంధించి సిబిఐ క్వశ్చన్ పేపరు. సో SA2 అని కూడా అంటారు దీన్ని. సో ఇది చూసుకోండి. దీంట్లో మీకు జనరల్ సైన్స్ చూడండి, దీంట్లో ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ రెండు కలిపి ఉంటాయి దీంట్లోన. సో ఫస్ట్ మీకు 25 మార్క్స్కి బిట్స్ ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్. 25 × 2 = 50 మార్క్స్ అనమాట. ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి కొన్ని మనం రేపు జరగబోయే ఎగ్జామ్లో అయితే పక్కా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ఆన్సర్స్ కూడా చెక్ చేసుకోండి. కీ కూడా మీకు అందుబాటులో ఉంటే కనుక కీప్ వర్క్ బుక్ విత్ యూ. వర్క్ బుక్ని పక్కన పెట్టుకొని అయితే చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీంట్లో మనకు ఫిజికల్ సైన్స్ ప్రశ్నలు అండ్ బయాలజికల్ సైన్స్ ప్రశ్నలు రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే బాగా చూసుకోండి. అండ్ వర్క్ బుక్లో కూడా మీకు ఎస్ఏస్ కానీ 4 మార్క్స్ కానీ క్వశ్చన్స్ అండ్ డయాగ్రామ్స్ పార్ట్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోండి. ఇక్కడ చూడండి, స్కెలెటన్ పార్ట్స్ ఐడెంటిఫై చేయమన్నాడు. నెక్ పార్ట్ అండ్ జాయింట్స్, దీంట్లో ఏది టెండాను, ఏది రిబ్కేజ్, ఇవన్నీ అడుగుతాడు. ఇలాంటివి చూసుకోండి. తర్వాత విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ వే టు అవాయిడ్ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్. ఆహార వృధా కాకుండా ఉండడానికి వీటిలో ఏది మార్గం? మిగిలిపోయిన వాటిని దానం చేయడం, అదనపు ఆహారాన్ని విసిరివేయడం, ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయడం, భోజనాన్ని సమర్థవంతంగా ప్లాన్ చేయడం. దీంట్లో స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ ప్రాపర్లీ. సో మనం ఆహారం వేస్ట్ అవ్వకుండా అంటే ఫుడ్ను ప్రాపర్గా స్టోర్ చేయాలి. తర్వాత కొన్ని విభజన ప్రక్రియలు చూసుకోండి. ఇక్కడ ఉండే బిట్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే. సో దీంట్లో పక్కాగా అయితే కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కొన్ని డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. తర్వాత ఎస్ఎస్ కూడా చూసుకోండి. ఎస్ఎస్ మనకి చాలా ఈజీగా వస్తాయి, ఎందుకంటే ఎస్ఎస్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. ఇదంతా బయాలజికల్ సైన్స్ క్వశ్చన్స్ చూడండి. ఇవన్నీ కూడా క్రింది వాటిలో కదలికకు ఉదాహరణ ఏది? కుక్క తన తోకను ఊపుతోంది, తల ఊపుతున్నావు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పిల్లి, పైవన్నీ కదలికకు ఉదాహరణ. ఎస్, అవన్నీ కూడా కరెక్టే. అండ్ బట్ట రకము, సోర్సు, ఫ్యాబ్రిక్ అండ్ సోర్సు మ్యాచ్ చేయమంటున్నాడు, అది చూసుకోండి. ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్. ఇవన్నీ చూసుకోండి, ఖచ్చితంగా వస్తాయి మీకు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ లాగా మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. చూడండి, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్సే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ ద థింగ్ ఈజ్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ కొన్ని లక్షణాలు ఇవ్వబడ్డాయి: కదిలే సామర్థ్యం, ఎదిగే సామర్థ్యం, పునరుద్ధరణ సామర్థ్యం, పనిచేయడానికి అవసరమైన శక్తి. ఏది అన్ని జీవరాశిలో ఉండేది ఏదైనా అడుగుతున్నారు, అది చూసుకోండి క్వశ్చన్స్. తర్వాత ఆహార గోల్స్, ఫుడ్ చైన్ చూడండి, ఫుడ్ చైన్ కూడా చూసుకోండి. దీంట్లో ఏది ప్రొడ్యూసర్ ప్లాంట్స్, హెర్బివర్స్ ఇవి ర్యాబిట్స్, డీకంపర్స్ బ్యాక్టీరియాస్, క్యార్నివర్స్ అంటే మాంసం తినేటివి లైక్ లయన్స్, ఫాక్స్ ఇలాంటివి. ఇవన్నీ ఎస్సీస్ చూసుకోండి, ఎస్సీస్. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులో నుంచి పక్కా కూడా వస్తాయి కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ డిపెండ్ ఆన్ లీక్డ్ క్వశ్చన్ పేపర్స్, డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఓన్. బాగా చదివి బాగా రాసేలాగైతే ఉండడానికి ప్రయత్నం చేయండి, కానీ కాపీ అయితే చేయకండి. లీగల్ పేపర్స్ డిపెండ్ అవ్వకండి. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.